రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నాశనం చేయటం, విధ్వంసం చేయటం గతంలో చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థల్ని బాగు చేయటం, అట్లాగే పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అనేకమైనటువంటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చేటట్టు చేయటం, నిరుద్యోగితని తగ్గించడం, విద్యా వ్యవస్థకి విలువ తీసుకురావటం, ఉద్యోగాలు పెంచడం, వీటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో లెదర్ ఇండస్ట్రీస్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని, దీని ద్వారా ఈ చర్మకార పరిశ్రమ మీద లేకపోతే చర్మకార వృత్తి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. రేపటి 1వ తారీఖున ఏదైతే మొట్టమొదటిగా ఒక ఫ్యాక్టరీకి, ఒక సంస్థకి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నామో, భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి సంస్థలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఆ దిశగా పనిచేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో లెదర్ ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ మంచి ప్రదేశంగా, పారిశ్రామికరణగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా మరి దీన్ని తీర్చిదిద్దడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.